రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయిందని, అయితే సామాన్యుడి చేతికి ఉచిత ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇసుక విక్రయాన్ని రద్దు చేసి అందరికీ ఉచితంగా ఇస్తానన్న మాట ఎక్కడా అమలు కావడం లేదని, 100 రోజుల్లో మంచి ప్రభుత్వమని రాష్ట్రమంతా ఊదరగొడతామనుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల మంచి ప్రభుత్వంగా కాకుండా ముంచే ప్రభుత్వంగా ఏర్పడిందని ఆరోపించారు. సామాన్యులకు అవసరమైన నాణ్యమైన ఇసుక లభించడం లేదని, నాణ్యమైన ఇసుక కావాలి అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఉచితం అన్న మాట పేరుకే తప్ప ఆచరణలో ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరేసరికి 6,000 రూపాయలు దాటుతోందని అన్నారు. ఇదే అదునుగా చూసి స్థానిక అవసరాల మాటున కొందరు కూటమి నేతలు ఏరులు, వాగులు, వంకలు ఆక్రమించుకొని యథేచ్ఛగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే నూతన ఇసుక విధానం పేరుకు గొప్పగాని ఆచరణలో మాత్రం గతం కన్నా ఏమీ గొప్పగా లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ 4 యూనిట్ల ఇసుక ధర పట్టణ ప్రాంతంలో 5,000 నుంచి 6,000 వరకు ఉండేదని, గ్రామీణ ప్రాంతంలో 3,000 నుంచి 4,000 రూపాయలు ఉండేదని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమే అయినా రెవెన్యూ, పోలీసులు, కొందరి కూటమి నేతలకు రాయల్టీ పోను పట్టణ ప్రాంతంలో 7,000కు, గ్రామీణ ప్రాంతంలో అయితే 3,000కు అందుతుంది. నాణ్యమైన ఇసుక కావాలి అంటే అదనంగా మరో 1,000 జమ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇసుక కొరత, అధిక రేట్ల వలన భవన నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటుందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవడుతుందని, ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న మధ్యతరగతి వర్గాల మీద భారం పడుతోందని అన్నారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని, ప్రభుత్వం ప్రకటించిన దానికి ఆచరణకు పొంతన లేదని, ధరలోని తీవ్ర వ్యత్యాసం కనబడుతుందని ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఈ సమస్య జటిలం కాకముందే ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇసుకను ఉచితంగా ప్రజలందరికీ ఇవ్వాలని, నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి బుజ్జి, నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర, ఎండి శ్రీనివాసులు, రాధాకృష్ణ, నాయకులు శ్రీరాములు, సుందరం, శేషయ్య, నారాయణస్వామి, యూసఫ్, ప్రసాద్, బాదుల్లా, ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు. నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను, నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను, నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను, అమలు చేయాలి ఉచిత ఇసుక విధానాన్ని, అమలు చేయాలి ఉచిత ఇసుక విధానాన్ని, ముఖ్యమంత్రి చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను ఆదుకోవాలి, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి, భవన నిర్మాణ కార్మికులను జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. అమలు చేయాలి ఉచిత ఇసుక విధానాన్ని, అమలు చేయాలి ఉచిత ఇసుక విధానాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇసుక విధానాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. మిత్రులారా, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక దందాను అరికడతామని చెప్పి, భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పిస్తామని చెప్పి గతంలో ఏ విధంగా ఇసుక రీచ్లు పెట్టి ఇసుకను దందా చేసి ఏ విధంగా డబ్బులు దండుకున్నారో ఆ విధానం అరికట్టి ఇల్లు కట్టే ప్రతి నిర్మాణ యజమానికి ఇసుకను ఉచితంగా ఇస్తామని, దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి మేము అధికారంలోకి వస్తానే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి హామీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు గడిచిపోయింది. 100 రోజులు గడిచిపోయినా ఆయన ఇచ్చినటువంటి హామీ అయితే అమలు జరగడం లేదు. ఈరోజు ఇసుక ఒక లోటు తీసుకోవాలంటే 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా ఈరోజు డబ్బులు వెచ్చిస్తే తప్ప ఇసుక ఒక లోటు ఇంటికి చేరే పరిస్థితిలో లేదు. మధ్యలో పోలీసులు పట్టుకున్నా,
రెవెన్యూ అధికారులు పట్టుకున్నా ఇంకెవరైనా పట్టుకుంటే దానికి అదనంగా ఫైన్లు వేసే పరిస్థితి రోజు ఉంది. ఇసుక రాక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక ఇసుక రోజు రోజుకి దినదిన గండంగా మారిపోతాన పరిస్థితి రోజు కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, రెవెన్యూ కార్యాలయాల వద్ద, ఇసుక రీచ్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అందులో భాగంగానే తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు ధర్నా తర్వాతనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని చూపించే విధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో దాదాపు 96లో ఏర్పడినటువంటి సంక్షేమ బోర్డు, ఆ సంక్షేమ బోర్డు నుంచి అన్ని క్లెయిములు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సంక్షేమ బోర్డు నుంచి పూర్తిగా క్లెయిములు ఆపేసి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది ఆచరణలోకి కూడా తీసుకురావాలి. ఆచరణ ద్వారా ప్రతి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇసుకను కూడా ఉచితంగా ఇచ్చేదానికోసం ఈ పొద్దు చాలా మంది నదుల్ని కాళహస్తి దగ్గర చూస్తే దాదాపు స్వర్ణముఖి నదిని మొత్తం కూడా తవ్వేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుచానూరు, ఇక్కడ ఏ పక్క చూసినా వంకలు, నదులు, కాలువలు మొత్తం కూడా ఈ రోజు తవ్వేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దండుకునే కార్యక్రమం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క దండుకునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈ విధానం నశించాలి. కాబట్టి ఉచితంగా ఇసుకను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా